ఎన్నికల్లో హింసాత్మక దాడులపై సిట్ విచారణలో వేగం పెంచింది. ఈ క్రమంలో తిరుపతిలో సిట్ బృందం పర్యటించింది. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లను డీఎస్పీ రవి మనోహర్ ఆచార్య బృందం తనిఖీలు చేసింది. మహిళా యూనివర్సిటీలో పులవర్తి నానిపై దాడి ప్రాంతాన్ని కూడా సిట్ బృందం పరిశీలించింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గన్మెన్ ఈశ్వర్ రెడ్డిని విచారించిన సిట్ బృందం చంద్రగిరి నియోజకవర్గం కూచువారిపల్లెలో ఎన్నికల హింసపై విశ్లేషించనుంది. అందరూ ఇక్కడే ఉన్నారు కదా, సరే ఇంకా వెళ్ళడానికి వెళ్తా ఉంటే ఇంకా మిషన్ పై నుంచి రాళ్ళు పడుతున్నాయి, మిరపలు చల్లుతున్నారు అనేసి వీళ్ళు చంద్రన్న కానీ కొద్దిగా హ్యాండిక్యాప్ అతనికి కొట్టాల చంద్రశేఖర్ రెడ్డి మొట్టమొదట ఒక తప్పు చేస్తున్నాడు సార్. ఏమిటి దాన్ని అడగండి నన్ను. ఓకే చెప్తాను. మా వైఎస్ఆర్లో అయితే తెలుగుదేశంలో కామ్గానే ఉండేవాళ్ళం, అసలు గొడవలకు పోయేవాళ్ళం కాదు. ఎంత వయసులు అంటే అంత వయసులు అది అతను ఆసరాగా చేసుకుని మా మీదకి దాడి చేశారు. ఇదే సార్ నేటివ్ అంటే బయట సార్. అంతవరకు బిజినెస్ ఏదో చేసుకునేదానికి వెళ్ళిపోయేసి ఒక 10 years ముందు మళ్ళీ ఊర్లోకి వచ్చి ఇక్కడనే ఉంటారు. అప్పటి నుంచి లాస్ట్ సర్పంచ్ కూడా అతనే. ఊర్లో వాళ్ళు అతను సర్పంచ్ కదా, ఊర్లో వాళ్ళు కూడా వేసినారు కదా అతనికి. ఒక బాధ్యతాయుతంగా సర్పంచ్ పదవిలో ఉండి ఆ మాతో రాడ్లు తీసుకొచ్చి ఊర్లో ప్రజల మీద ఇంత అఘాయిత్యం చేశారంటే, తను కాపాడాల్సిన తనే ఆ విధంగా చేశారంటే మేము ఎలా బతకాలి సార్? తను చేసిందే కాకుండా ఇప్పుడు మా మీద తప్పుడు కేసులు, పిల్లలు అందరూ ఐటీ ఎంప్లాయీస్, డాక్టర్స్, వీళ్ళు అంత పవిత్రమైన వృత్తిలో ఉండే వాళ్ళు ఇలాంటివి చేస్తారా? తిరిగి వాళ్ళే మా మీద కేసులు పెట్టి ఇప్పుడు పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు మాకు తెలియదు, భయపడి వెళ్ళిపోయారు. అంతా టీనేజ్ పిల్లలే సార్, పెళ్లిళ్ళు కాని పిల్లల మీద టార్గెట్ వాళ్ళకి. వాళ్ళు ఏమంటే ప్రొఫెషనల్స్ని ఎన్ఆర్ఐని తీసుకొచ్చి క్యాంపెయినింగ్ చేశారు. ఇలా ఉంది ఈ గవర్నమెంట్లో, మనకి ఈ గవర్నమెంట్ వద్దు అనేసి అని చెప్పని అంతా ఊరూరా తిరిగి క్యాంపెయినింగ్ చేశారని ఆ కక్ష కట్టి వాళ్ళపైనే వాంటెడ్గా కేసులు పెట్టించారు. లేడీస్ మీద కూడా సార్, ఈవెన్ మా అమ్మాయి మీద కూడా. డాక్టర్ గా వర్క్ చేస్తుంది సార్, తన స్పాట్ లో లేదు సార్. ఇప్పుడు ఏమంటే తను పేరు మార్చి పెట్టారు వాళ్ళు, తన స్పాట్ లో లేదు ఆ రోజు. దానికి ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. తను హాస్పిటల్లో వర్క్ చేస్తా ఉంది, డ్యూటీలో ఉంది, తన మీద పెట్టించారు సార్. ఎట్లా పెట్టారు? తిరుపతిలో. ఇక్కడ జరిగింది 9 గంటలకు అనటానికి 8 to 8 నైట్ షిఫ్ట్. తను డ్యూటీలో ఉంది, తన మీద ఎట్లా పెడతారు?